నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. ఏదైతే ఖమ్మం వెలుగుమటలో జరుగుతున్నటువంటి విధ్వంసం ఏదైతే ఉన్నదో, వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి, వందలాది ఇండ్లని కూలగొడుతూ ఉన్నదో, ఇవాళ ఆ వెలుగుమట్ల ఘటన చిలికి గాలివానగా మారి హైదరాబాద్ వరకు చేరుకుంది. సో ఇవాళ ప్రెస్ క్లబ్ లో వెలుగుమట్ల బాధితులు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ గోడు చెప్పుకుంటా ఉన్నారు. మాకు దిక్కెవరు, మా ఇల్లు కూలగొట్టబడ్డాయి, మాకు మా పరిస్థితి ఏంటి, మా జీవనాధారం ఏంటి, మా పిల్లల పరిస్థితి ఏంటి అనేది వాళ్ళ ఆర్తనాదాలు పెడతా ఉన్నారు. మాట్లాడదాం. స్వయంగా ఖమ్మం వెలుగుమట్ల బాధితురాలు మనతో ఉన్నది. ఆమెను అడిగి ఇంకొన్ని విషయాలు తెలుస్తుంది. అమ్మా, ఏం జరిగింది అసలు ఆ రోజు కూలగొట్టేటప్పుడు మీ దగ్గర ఏం జరిగింది? మేము 10 సంవత్సరాల నుంచి ఖమ్మం వచ్చి సిటీలోనే ఉంటున్నామన్నా. మేము ఊళ్ళల్లో పనులు లేక సిటీ వచ్చి అద్దెలు కట్టుకొని మేము అక్కడ ఖమ్మంలోనే ఏదో ఒక పని చేసుకుంటా ఇళ్లలో పనులు ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. అయితే గ్రామీణ పేదల సంఘం అని ఒక పడిగారయ్య గారని మమ్మల్ని ఈ పేదలు అద్దెలు కట్టుకోలేవరు, వీళ్ళని ఒక భూమి ఉంది, భూదాన భూమి, రాజేందర్ రెడ్డి గారి కాడికి పోయి అప్లికేషన్లు పెట్టుకొని మనం అక్కడికి పోదాం అనేసి అందరిని తీసుకువచ్చి ఈ భవనంలో మాకు పట్టాలు ఇప్పించారు. పట్టాలు ఇప్పించి 2018లో మేము భూదాన భూమి కాడికి పోయినాం. అప్పుడు అంతా అసలు మొత్తం అడవి లెక్క ఉండేది. ఆ భూమి అడవి లాగుండి అసలు దాన్ని ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు, ఎవరు లేరు. మేమే పోయి చెట్టు కొట్టినాం, పుట్ట కొట్టినాం, పాములలో తేళ్లలో గుడిసెలు వేసుకొని మరీ ఉన్నాక ఒక 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇక మంచిగా స్థలం మంచిగా అయిపోయింది, మంచి శుభ్రమైంది, మంచిగా ఇల్లు కట్టుకున్నాం. 100 గజాలు కొలిసి ఇచ్చారు. అప్పుడు ఇక 1 సంవత్సరం 2 సంవత్సరాలలో ఇప్పుడు కొట్టేది అప్పుడే కొట్టినట్టయితే మేము మంచిగానే ఉన్నాం. ఆ రోజులలో వాళ్ళే ఇక మంచిగానే ఉంటున్నాం కదా అనేసి మేము ఉన్న ఊర్లలో ఇళ్లలో అమ్ముకొని వచ్చి ఇల్లులు కట్టుకున్నాం. ఇల్లులు కట్టుకున్నాక మా ఇటు కరెంటు అనంగిస్తున్నారు. ఆ ప్రభుత్వంలో కొంచెం కరెంటు కొద్ది గుడి కలిగేది. అయినాక ఈ ప్రభుత్వం వస్తే మంచిగా కరెంట్ ఇస్తుంది, నీళ్ళు ఇస్తాయి, మంచిగా ఇంకా సౌకర్యాలు వస్తాయి అనేసి మేము ఈ రేవంత్ రెడ్డి అన్నను గెలిపించుకుంటే, ఈ పొంగులేటి సీనన్నని వీళ్ళందరినీ గెలిపిస్తే అసలు ఇళ్ళే తెల్లవారుజామున ఏమి సమాచారం ఇవ్వకుండా తెల్లవారుజామున వచ్చి మొత్తం అసలు కొక్కిలేళ్ళు పోలీసులు బెటాలియన్ దిగి మొత్తం మా పాప 2000 మా పాప చనిపోయిందన్న సంవత్సరం కింద. అక్కడ ఇల్లు అమ్ముకొని వచ్చినాక అసలు ఇంకా అమ్మాయికి వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. అసలు అమ్మాయిని చూపించుకోలేక అక్కడ ఇల్లు అమ్ముకొని వచ్చి 7 ఇల్లు కట్టుకొని పాప చనిపోయింది. ఇప్పుడు ఉన్న ఇల్లు అయిపోయింది. అసలు మా పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో అసలు మాకు చెప్పుకోలేమన్న, అంత ఘోరంగా ఉన్నది. ఇప్పుడు తీసుకొచ్చి అంబేద్కర్ భవన్ లో వేశారు. అంబేద్కర్ భవన్ లో 2 బాత్రూమ్లు ఉన్నాయి. అసలు అక్కడ 1000 మంది ఆడోళ్ళు మగోళ్ళు, ఒక్క బాత్రూమ్ కి లోపల డోర్లు కూడా లేవు అన్న. అసలు ఎవరికి రాకూడదు. ఆ రేవంత్ రెడ్డి అసలు ఇట్లాంటి ఇళ్ళని కూల్చినందుకు అసలు ఎంత నరకమో మాది అసలు అన్నకి తెలియాలి. కానీ అసలు మా నరకం పడకూడదు కూడా ఎవరైనా. ఆ రోజు ఇల్లు కూలగొట్టే ముందు మీరు అక్కడే ఉన్నారా? మీరు అక్కడే ఉంటే అందరికి కూలగొడతా ఉన్నారు. మీరు వాళ్ళతో ఏం మాట్లాడారు ఆ రోజు? ఎవరెవరు వచ్చి ఇల్లు కూలగొట్టడానికి అక్కడికి? ఎంఆర్ఓ వచ్చిండు. ఎంఆర్ఓ గారు ఆయన దగ్గర ఉండి కూలగొట్టాలంటే అసలు మేము ఏం తప్పు చేసామండి? అసలు మా ఎందుకు కూలగొడుతున్నారు? మాకు నోటీసులు అన్ని ఇవ్వాలిగా, మరి నోటీసులు అన్ని ఇవ్వలేదుగా, మరి మేము ఇవన్నీ చదువుకుందాంగా అంటే ఆ నోటీసులు మీరు చదువుకోండి, మా వాళ్ళు చదువుతారు అని మున్సిపాలిటీ వాళ్ళని ఒక 1000 మందిని తీసుకొచ్చారు. వాళ్ళే చదువుతాం అంటే వాళ్ళే చదువుతారన్న మా ఈ సమాన్లు మేమే చదువుకున్నాం అని అంటే చదవలేదు అని అసలు మాకు చదివే అంత లేదు. అసలు మేము చదవడానికి కూడా లోపలికి పోలేదు. మొత్తం కట్టగట్టారు, తీసిపోయి అంబేద్కర్ భవన్ లో వేశారు. అట్లా చేశారు మమ్మల్ని. అంబేద్కర్ భవన్ లో మిమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడా? మీకు అక్కడ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది? మీరు మీ పనులన్నీ ఇప్పుడు మీరు పనులు కూడా ఆగిపోయినాయి. మీకు ఏంటి మీ పరిస్థితి అండి ఇప్పుడు? అసలు మా పరిస్థితి చెప్పడానికి ఘోరంగా ఉన్నదన్న. ఈ వేరే వాళ్ళు ఎవరన్నా ఒక తాతలు తెచ్చి పెడితే అసలు క్యూలో మన జైల్లో కనుక క్యూలో నిలబడ్డట్టు జైల్లో నన్ను పొద్దుటి టీ పోతారు, మధ్యాహ్నం అన్నం పెడతారు. కానీ నన్ను ఇంకో 2 నెలలు జైల్లో పోయి వచ్చిన ఆ క్రమంలో. అప్పుడు ఇల్లు వేసిన క్రమంలో కూలగొడుతుంటే అప్పుడు నన్ను తీసుకుపోయి జైల్లో వేశారు. 2 నెలలు జైల్లో ఉంటే మా పాపకి జబ్బు ఎక్కువ వయసు చనిపోయింది. అయితే ఇట్లా లైన్ లో నిలబడి కొట్టుకొని అసలు కొట్టుకోవటమే. మరి పొద్దుటి 11ంటికి అన్నం పెడతారు కదా, ఆకలి ఎట్లుంటది? టీ తాగడానికి కూడా డబ్బులు లేవు. పని చేస్తే డబ్బులు వచ్చేది 16 రోజులు. మమ్మల్ని పట్టించుకునే నాదులు లేదు. దయచేసి ఈ మీడియా మిత్రులకైనా ఎవరికైనా మా గోట ఆలకించి మాకు మాత్రం న్యాయం చేయాలా. అదే చోటు కావాలా. మా గ్రామీణ పేదల సంఘం పోరాడి సాధించిన గడ్డ. మా గ్రామీణ పేదల సంఘం తరపున మా వాళ్ళ అందరికీ
ఓకే, కానీ మాకు అదే జాగ కావాలా, మేము ఆ జాగలోనే నివసిస్తాం. చూస్తున్నాం కదా, అసలు మాటలు రానటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. 16 రోజులుగా వాళ్ళు నరకం చూస్తా ఉన్నారు. ఏదైతే అంబేద్కర్ భవన్ లో ఉన్నదో ఆ అంబేద్కర్ భవన్ దగ్గర జైల్లోనన్నా కనీసం మాకు సమయానికి తిండి పెడతారేమో, అంబేద్కర్ భవన్ దగ్గర మాకు నీళ్లు ఇచ్చేటోళ్ళు లేరు, తిండి పెట్టేటోళ్ళు లేరు. ఒక 1000 మంది బాధితులు ఉండొచ్చు, అక్కడ 1000 మందికి 2 బాత్రూమ్లు ఉన్నాయి. ఏంటి మా పరిస్థితి? ఎప్పుడు ఎవరు మమ్మల్ని పట్టించుకుంటారని చెప్పేసి వాళ్ళు ఇలా హైదరాబాద్ వరకు కూడా చేరుకోవడం జరిగింది. సో ఆ బాధితులకు దిక్కెవరు? ముఖ్యమంత్రి గారు. ఆ బాధితులకు దిక్కెవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. సో కనీసం వాళ్ళకి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు సరిగా లేవు. ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? తక్షణమే దీని మీద ప్రభుత్వం స్పందించాలి, వాళ్ళకి పునరావాస కేంద్రాలు కల్పించాలి. సో మళ్ళీ కట్టినాడు దేవుడెరుగు, మళ్ళీ ఎప్పుడు కడతారు ఏందనే తర్వాత దేవుడెరుగు. ప్రస్తుతం ఇప్పటికి పునరావాస కేంద్రాలు అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఏర్పాటు చేయవలసిందే. ఈ తల్లి బాధ చూసిరు కదా, ఎంతసేపు ఏడుస్తా ఉన్నది. సో ఇట్లా చాలా మంది వాళ్ళ ప్రెస్ క్లబ్ వేదికగా చాలా మంది వచ్చి వాళ్ళ గోడును అయితే వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళని పట్టించుకొని కనీసం అంబేద్కర్ భవన్ లో ఉన్న వాళ్ళకి పునరావాస కేంద్రం అన్న కల్పించిన తర్వాత ఏందనేది తర్వాత మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నారు ఈ ప్రజలందరూ కూడా. కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్, విశ్వం టీవీ. సో